వివాహేతర సంబంధాలు సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉంటే కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరగడం వల్ల భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం సర్వసాధారణంగా మారింది. కుకట్పల్లిలో భర్తను భార్య చంపినటువంటి ఘటన మరొక ముందే గుంటూరు జిల్లాలో ఈ అక్రమ సంబంధం కారణంగా భర్తకి భార్య అంటే నిద్రమాత్రలు ఇచ్చి వాటి ద్వారా అతన్ని కట్టదేర్చడం, ఆ తర్వాత భర్త శవం పక్కనే ఉండి పోర్ను వీడియో చూసింది సంచలనంగా మారింది. ఆ తర్వాత జైల్లో ఉన్నటువంటి భర్తను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి ఆ భర్తను కట్టతెరిచినటువంటి భార్య ఘటన కూడా ఒంగోలులో చోటు చేసుకుంది. అలా ఇంకొక భర్త భార్య అడ్డు తొలగించుకునేందుకు ఆవిడ్ని హత్య చేసి అది స్టేటస్గా పెట్టింది కూడా సంచలనంగా మారింది. అసలు ఏంటి ఈ వివాహేతర సంబంధాలకు కారణం ఏంటి? ఈ వివాహేతర సంబంధాలు రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి? చట్టం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వివాహేతర సంబంధాలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది దీని వెనక అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సమాజంలో వివాహేతర సంబంధాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. నిజంగా వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అసలు భర్తని భార్య చంపుకోవడం, భార్యని భర్త చంపుకోవడం ఈ మధ్య కాలంలో సాధారణంగా మారింది. ఏంటి అసలు ఎలా చూడాలి మేడం వీటన్నింటిని? ఇది సమాజంలో నానాటికి పెరుగుతున్న అసంతృప్తి కావచ్చు, ఆర్థిక విషయాల్లో వస్తున్న ఒడిదుడుకులు కావచ్చు, అలాగే సోషల్ మీడియా కూడా ఒక కారణం. అలాగే మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మేడం అసలు వివాహేతర సంబంధాలు పెరగడానికి కామవాంఛ కారణమా, లేదంటే అసలు భార్యాభర్త మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలనుకోవడం వల్లే ఇటువంటి అంటే వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయా? అసలు ఏంటి కారణం? అట్లా కాదండి. ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఒకళ్ళ పక్క చూపులు చూశారు అంటే వారిద్దరి మధ్య బంధంలో సరిచేసుకోవాల్సిన పరిస్థితులు ఏవో ఉన్నాయి. దానికి భర్త కారణమా భార్య కారణమా అని తేల్చేదానికంటే కూడా ఏదైనా ఆ బంధం సరిగా లేదు, పటిష్టంగా లేదు అనేది వాస్తవం. ఒక బంధం ఎందుకు పటిష్టంగా ఉండదు? చాలా కారణాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను చూడండి, ఫైనాన్షియల్ రీజన్స్ కావచ్చు, మానసిక సమస్యలు ఉండటం కావచ్చు, లేదు అసలు ఒక భార్యతోటి భర్త కానీ భర్తతో భార్య కానీ ఎలా ప్రవర్తించాలి అంటే భార్యాభర్తనే కాదు, ఒక మనిషి ఇంకొక మనిషితోటి ఎలా ప్రవర్తించాలి అనేది కూడా బేసిక్ థింగ్స్ కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ. ఓకే, అంటే సంసారం మీద అవగాహన లేకపోవడం అంటారా? అసలు అక్కడ దాకా వెళ్ళొద్దు మీరు. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఎందుకు విడిపోతారు చెప్పండి? అంటే చిన్న చిన్న అంశాల్లో మనస్పర్ధలు రావడం, ఎందుకంటే సరిగా అర్థం చేసుకోకపోవడం. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని వదిలేయాలనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? అపోహల వల్ల కావచ్చు, ఏదైనా డబ్బులు లావాదేవీలు జరిగినందువల్ల కావచ్చు, లేదు అనుకుంటే నేను ఎంతైతే ప్రేమతో ఉంటున్నానో అతని వైపు నుంచి నాకంత ప్రేమ రావట్లేదు, ఈ స్నేహం ఎంతసేపు వన్ సైడెడ్గా ఉంది, రెసిప్రోకల్గా లేదు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో లేదు అనే ఒక ఉద్దేశం వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తికి కలిగింది అనుకోండి, ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడికి అనిపించింది అనుకోండి, ఆ స్నేహం నిలబడదు. అసలు అన్ని అనుమానాలు వచ్చినాయి, అన్నీ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే అక్కడేదో పరిస్థితి బాగలేదని అర్థం. మరి ఇందాక మనం అనుకున్నట్లు ఇచ్చిపుచ్చుకోవటాల వల్లనో లేకపోతే గౌరవించకపోవటం వల్లనో కొంతమంది ఏం చేస్తారంటే ఎలా ప్రవర్తించాలో తెలియదు. 1-to-1 ఉన్నప్పుడేమో చాలా ప్రేమగా ఉంటారు. సమూహంలోకి వెళ్ళినప్పుడు ఇంకో నలుగురు ఎవరన్నా ఫ్రెండ్సో ఎవరో చుట్టాలో ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళల్లో వెళ్ళి అతిగా విమర్శిస్తారు. ఇప్పుడు వాళ్ళకి డైలమా వచ్చేస్తుంది, ఏంటి వీడు నాతో బాగానే ఉంటాడే, పర్సనల్గా కూర్చున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి ఇట్లా అంటే వాడికి ఒక రకమైన ఈగో ఉంది, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఓకే, ఇవన్నీ ఉండటం వల్ల ఏం చేస్తాడంటే వేరే వాళ్ళ ముందు చులకన చేస్తాడు. ఇలా జరిగి ఇట్లాంటి రీజన్స్ తోటి ఒక ఇద్దరు స్నేహితులు విడిపోయారనుకోండి, పెద్ద కష్టమేం కాదు. వాళ్ళిద్దరి మధ్యలో పోతే 2 లక్షలు 3 లక్షలు అప్పులో లేకపోతే ఇంకోటో అయిపోతుంది. కానీ ఇలాంటి పరిస్థితి ఒక భార్యాభర్త మధ్య వస్తే
ఖచ్చితంగా ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళు ముందు మాట్లాడుకోవాలి. ఎప్పుడు మాట్లాడుకోగలుగుతారు? ఈ పరిస్థితులన్నీ మొదలక ముందు మాట్లాడుకుంటారు. అంతా అయిపోయాక చేతులు గాలేక ఆకులు పట్టుకుంటామంటే కాదు. ఇది మొదటి నుంచినే ఉండాలి. ఒక సమీక్ష అవసరం. భార్యాభర్తల మధ్య అయినా సరే, ఒక కుటుంబంలో అయినా సరే, ఒక రివ్యూ. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తూ ఉంటారండి, ఎందుకు రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటారు? స్టాఫ్ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు? అసలు మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యానికి తగ్గట్లుగా మన ఆఫీస్లో పని జరుగుతుందా లేదా, ఆ ప్రొడక్షన్ వస్తుందా లేదా, దాని ద్వారా అల్టిమేట్గా మనకు డబ్బులు వస్తున్నాయా లేదా, పేరు వస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు కదా. అట్లాగే ఒక కుటుంబం కూడా ఇదే. ఒక కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మంత్రాల్లో ప్రకారం చెప్పినా, రిజిస్టర్ మ్యారేజ్ అయినా, లేకపోతే కమ్యూనిస్ట్ మ్యారేజ్లు అయినా, ఏ మ్యారేజ్లో అయినా, మ్యారేజ్లో ఏం చెప్తారు? నీకు నేను, నాకు నువ్వు, ఒకరి అవసరాలు, ఒకరి అభిప్రాయాలను విలువ ఇస్తూ, గౌరవం ఇస్తూ, నేను నీతో జీవితం అంతా తోడుగా ఉంటాను. ఇది మామూలు మాట. అదే అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి, అది అంతే. మొత్తం అర్థం తీస్తే అది ఇది ఒకటి. ఇప్పుడు నేను చెప్పింది. మరి దీనికి తగ్గట్లుగా ఉన్నారనుకోండి, పీచీలు ఎందుకు వస్తాయి అసలు? అంటే ఒక్కోసారి వస్తాయి మూడో వ్యక్తుల వల్ల. లేదు, ఒకరు ఎక్కువ కష్టపడి డబ్బు తీసుకొస్తే ఇంట్లోకి ఇంకొకళ్ళు దుబారా చేయటం. లేదు, నేనే గొప్ప, నువ్వు పనికి మాలిన దానివి. ఇప్పుడు మనకి సొసైటీలో కూడా మంద అవునన్నా కాదన్నా పురుషాధిక్య సమాజం. నా మాటే సాగాలని భర్త అంటాడు, నేను మాత్రం ఏం తక్కువ. ఇప్పుడు ఒకప్పుడు భర్త ఏం చెప్తే అది వినేవాళ్ళు భార్యలు. ఆఖరికి గమ్మత్తుగా ఉంటుంది వినటానికి. కానీ ఆ ఫలానా మహిళ భర్తతో కలిసి ఉంటుంది అని తెలిసిన మహిళ ఇంటికి వస్తే కూడా ఈ భార్యలు కిక్కురు అనేవాళ్ళు కాదు. ఇది వాస్తవం. వీళ్ళకి ఎలా ఉండేదంటే, అసలు భార్యకి ఎలా ఉండేదంటే, భర్త దగ్గర ఎట్లాగో నా మాట చల్లదు కదా, ఆ అమ్మాయి మీద పెత్తనం చేసి వీళ్ళు సాటిస్ఫై అయ్యేవాళ్ళు కొంతమంది మహిళలు. ఓకే. అంటే ఇప్పుడు కాలం మారింది. ఇవాళ సిటీల్లో అలా ఉండమంటూ ఉంటారా ఎవరన్నా? పల్లెటూరులోనే ఉండరు. ఇది నేను చెప్పింది ఒక 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం స్టోరీ. ఇప్పటికీ మారుమూల పల్లెటూరులో ఇలా జరిగితే జరిగి ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ ఇప్పుడు అలాంటి లేదు. ఇప్పుడు గొడవలు పట్టడం ఎక్కువైంది భార్యలకి. ఏంటి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బంధాన్ని వాళ్ళు చూసినప్పటికీ కూడా, అక్కడ తండ్రి ఎక్కువ పెత్తనం చేస్తున్నప్పటికీ కూడా, తండ్రిని ప్రేమించే కూతురు కూడా భర్త దగ్గరికి వచ్చేసరికి తనకి సమాన హక్కులు కావాలని అడుగుతుంది. తండ్రి కూడా తన భార్యని ఎంతైనా అడగదొక్కినా కానీ తన కూతురు మట్టుకు తన అల్లుడు అలా చేయకూడదు అనుకుంటాడు. అందుకని అతనికి ఇమ్మీడియట్గా అల్లుడు శత్రువు అవుతాడు ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడు అనగానే. ఇదే పని ఒక 20 ఏళ్ల క్రితం ఈయన చేసి ఉంటాడు ఈ పెద్ద మనిషి. కానీ తన కూతురు దగ్గరికి వచ్చేసరికి, అంటే ఒక డ్యూయల్ మెంటాలిటీ ఉంది మనుషుల్లోనే. ఈ డ్యూయల్ మెంటాలిటీ ఏం చేస్తుంటుందంటే, నేను చేస్తే రైటు, నువ్వు చేస్తే రాంగ్. ఇది ఎక్కడి దాకా వెళ్ళింది ఇప్పుడు అంటే, ఇది ఒకప్పుడు ప్రశ్నించడంతో ఆగిపోయింది కాలం నుంచి, నువ్వు చేసిందే నేను చేస్తాను అనేదాకా వచ్చింది. అప్పుడేం జరిగింది, నేనైతే చెయ్యొచ్చు, నువ్వు చేయటానికి వీల్లేదు. నేను చెయ్యొచ్చు, నాకు హక్కులు ఉన్నాయి, నువ్వు చేయటానికి వీల్లేదు అనే దగ్గర వచ్చింది. అలా వచ్చేసరికి ఇంకా ఫ్రిక్షన్స్ ఎక్కువైపోతున్నాయి, ఇంట్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇక ఈ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆ భార్య, సరే నేను అన్నీ మానేస్తాను నేను అని భర్త చెప్పినా భార్య వినిపించుకునే పరిస్థితి ఉండదు, భార్య చెప్పినా భర్త వినిపించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే, హ్యూమన్ సైకాలజీలోనే బ్లేమింగ్ అనేది మనకు చాలా ఇష్టమైన విషయం.
ఈ బ్లేమ్ చేయడానికి ఏం దొరుకుతుందా అని చూస్తారు. వంకలేనమ్మ డొంక పట్టుకుని ఎలాడిందని సాగుతుంది పాత రోజుల్లో. ఇలాంటివన్నీ కూడా ఈ భార్యాభర్తల సంబంధాలు వాళ్ళ మధ్యలో ఉన్న బంధాన్ని బీటలు వారేటట్లు చేస్తూ ఉంటాయి. ఈ బీటలు వారిన సమయంలో అటువైపు వాళ్ళు కానీ ఇటువైపు వాళ్ళు కానీ ఈ మనస్పర్ధల్ని సరిదిద్దాలి అని చూసి కాస్త చేద్దాము, ప్యాచప్ చేద్దాము అనే దానికంటే కూడా అసలు అంత చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా లేరు ఇవాళ. అంత తీరికలు ఓపికలు ఎవరికీ లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అంటే, పైగా ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సరే ఎంత పోట్లాడుకున్నా హాల్లోకి వచ్చి పోట్లాడుకునేవాళ్ళు కాదు, అందరూ వింటారని. ఆ బెడ్రూమ్లో ఏం చచ్చేవాళ్ళు ఏంటో. ఇప్పుడేమైపోయింది, ఇల్లంతా వీళ్ళదే, ఎవ్వరూ ఉండరు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇష్టారాజ్యంగా పోట్లాడుకోవచ్చు. పిల్లలు పడుకున్నాక అసలు వాళ్ళు ఉన్నా పోట్లాడుకుంటారు, అది వేరే విషయం. ఉన్నా పోట్లాడుకుంటారు. అక్కడికి స్టార్టింగ్లో పిల్లల ముందు పోట్లాడుకోకూడదు అని ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకుని కొంచెం ట్రై చేస్తుండేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత పిల్లల ముందు కూడా పోట్లాడుకోవటం, ఇవన్నీ ఏమవుతున్నాయి. ఇక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని మూడో మనిషి వచ్చి కూడా చెప్పడానికి ఉండదు. అంటే ఇద్దరు ఈక్వల్ పార్టిసిపేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ ఈ వివాహేతర సంబంధాలకి మద్యం కూడా, అలవాట్లు కూడా ఒక కారణం. ఓకే, ఈ అలవాట్లు ఎంతవరకు వెళ్తాయి అంటే, ఇప్పుడు వీడు తాగేసి వస్తాడు, వస్తే భార్య రెడీగా ఉంటుంది తాగేదాకి. తప్పేం కాదు, సంపాదించేది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేసినా ఆ కోపం ఆమెకు ఎక్కువే ఉంటుంది. ఇద్దరం కలిసి కష్టపడుతున్నామంటే మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు కదా అనుకుంటారు. అట్లా పోనీ ఒక్కటే కష్టపడుతున్నా, అరే తెచ్చేది ఒక్కడు, ఆ ఒక్కడు ఇట్లా గంగపాలు చేస్తుంటే ఈ పిల్లలు ఏమవుతారు, ఈ ఇల్లు ఏమవుతుంది అనే టెన్షన్ ఆవిడకు ఉంటుంది. ఆవిడ మొదలెడుతుంది. అసలే మనోడు గుర్రం ఎక్కుంటాడు కదా, ఇంకాస్త ఎక్కువ గొడవలు అవుతాయి. ఈ పరిస్థితుల్లో గొడవలు సర్దుమడిగిన తర్వాత, సర్దుబడక ముందైనా సరే, నేను తాగుతాను, నా ఇష్టం అంటాడు. నువ్వు రా అంటాడు. ఈ నువ్వు రా అనే దగ్గరకు వచ్చేసరికి ఆమెకేంటి అంటే, ఫిజికల్ రిలేషన్కి ఇష్టపడదు. ఆ టైంలో వాసన ఇష్టం లేకుండా, నా మాట వినట్లేదు అని కానీ, బాధ్యత లేదు అని కానీ, నేను ఎందుకు సహకరించాలి అని ఆవిడ అనుకుంది అనుకోండి. అప్పుడు అతను ఏం మాట్లాడతాడు, నీకు నేనేం అవసరం, ఎవరో ఉన్నారు నీకు అని మొదలెడతాడు. ఈ ఎవరో ఉన్నారు అనేది మొదలెట్టిన తర్వాత నిజంగానే ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు అక్కడ. ఇవి నేను ప్రాక్టికల్గా చూశాను. నేను మాట్లాడిన కేసుల్లో, పోలీస్ స్టేషన్స్కి వచ్చిన కేసులు కావచ్చు, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్స్లో మాట్లాడినప్పుడు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ నా రెఫరెన్స్ ఇచ్చింతే మాట్లాడిన దాన్ని బట్టి కానీ, ఏ రకంగా చూసినా సరే భర్తకు ఒక న్యాయము, భార్యకు ఒక న్యాయము అని ఆ ఇంట్లో ప్రస్ఫుటంగా అర్థమైతే ఆ భార్య వివాహేతర సంబంధానికి సిద్ధపడిపోతుంది. ఓకే, నేను ఈ రీసెంట్ ఒక 15 yearsలో సమాజంలో వచ్చిన మార్పుల గురించి చెప్తున్నా. అంటే అంతకుముందు వివాహేతర సంబంధాలు లేవా అంటే ఉన్నాయి అప్పుడు కూడా, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవటానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు కాస్త చదువుకునో లేకపోతే ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే కొంచెం ఆస్తిపాస్తులు, ఆస్తి హక్కుగా తెచ్చుకున్న మహిళలో ఇవాళ భర్త నందంటే నంది, పందంటే పంది అంటే ఆయనకి వినటానికి సిద్ధంగా లేరు. ఇది ఒక కారణం. నాకొక రూలు నీకొక రూలు అంటే కుదరదు. పైగా బ్లేమింగ్ని అసలు ఇష్టపడట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకి కోతికి కొబ్బరికాయ వచ్చింది అన్నట్లు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో ఎవరెవరో పరిచయం అవుతున్నారు. ఒక మహానుభావుడు పరిచయం అవుతాడు ఈవిడికి సోషల్ మీడియాలో. ఇప్పుడు కొంచెం బాగా రెడీ అయ్యి స్టేటస్లో ఏయో పెడుతుంది, లేదంటే ఫేస్బుక్ డీపీనో ఏదో పెడుతుంది. పెడితే పొగడ్డం మొదలెడతాడు అవతల నుంచి. ఇలాంటి పొగడ్తలు భర్త దగ్గర నుంచి పెళ్ళైన 1 సంవత్సరం లోపు వింటది ఆమె. తర్వాత మాట్లాడడం అనుకోండి, ఈమె ఒక మొహం వాసిపోయినట్టు ఉంటుంది. ఆల్రెడీ ఇంట్లో అసంతృప్తి నడుస్తుంది, కుంపటి నడుస్తుంది. ఈ టైంలో వీడు ఏదో వేసవకాలం అయిపోయాక తొలక వాన కురిసినట్టు వీడేదో మాట్లాడతాడు. ఏం నిజం అనుకుంటుంది.
అసలు వాడి ఇంట్లో కంపే ఉందో ఈమెకు తెలియదు. వాళ్ళ ఆవిడతో సరిగా ఉంటున్నాడో లేదో, అసలు వాడికి పెళ్ళి అయితే కూడా పెళ్లి కాలేదని చెప్పి సంబంధాలు కొనసాగించేవాళ్ళు, లేకపోతే మా భార్య అనారోగ్యం ఉంది, మా భార్యకి ఒంట్లో బాగోలేదు, అదే మా భార్య గయ్యాళిది, నేను చాలా కారణాలన్నీ చెప్పి మల్టిపుల్ రిలేషన్స్ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంక వీళ్ళకి ఇంట్లో ఆల్రెడీ ఒక కుంపటి ఉంటుంది కదా, వీళ్ళకి కూడా ఈజీగా ఇళ్ళు అయిపోతారు. ఓకే, అంటే ఇది ఒక కళ. అంటే ఈ నిజంగా ఏంటో తెలియదు కానీ సమాజంలో ఇప్పుడు భార్యలకు కానీ ఇటు కొంతమంది భర్తలకు కానీ మల్టిపుల్ రిలేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ రీజన్స్. ఈ రీజన్స్ తోటి ఇప్పుడు వీడు వచ్చేసేస్తాడు, మధ్యలో వచ్చేసరికి ఇలా మాట్లాడేసరికి ఇదంతా నిజమే అనుకుంటుంది. నిజమే అనుకుని వీడితోటి గంటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా భర్తని నిర్లక్ష్యం చేస్తా. అంతకుముందు తాగొచ్చినా సరే ఎంతో కొంత మంచిగా ఉండే భార్య కూడా ఇలా చేస్తుంటే ఎవరో ఉన్నారు అనేది వచ్చేస్తుంది. హఠాత్తుగా ఆయనలో ఒక భర్త నిద్రలేస్తాడు అనమాట. అప్పటిదాకా నిర్లక్ష్యంగా ఉన్న భర్త కాస్త నిద్రలేస్తాడు. ఇంకా ఫోన్లు చెక్ చేయటాలు. ఓకే, ఆమె ఫోను ఈయన చెక్ చేస్తాడు, ఈయన ఫోన్ ఆమె చెక్ చేస్తుంది. పైగా ఇంకోటి ఏం జరుగుతున్నాయి అంటే ఈ మధ్యకాలంలో ఈ రీయూనియన్స్ వల్ల కూడా వివాహేతర సంబంధాలు అవుతాయి. ఎప్పుడో 10th క్లాసు అవును స్నేహితులు, ఎప్పుడో ఇంటర్మీడియట్ స్నేహితులు, ఎప్పుడో డిగ్రీ స్నేహితులు, వీళ్ళంతా కలుస్తున్నారు. అప్పుడు వీళ్ళకి ఆ అమ్మాయికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి భయం వేసే పిల్లోడికి వీడికి ఆల్రెడీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసేస్తాయి. ఒక ధైర్యం వచ్చేస్తుంది. మెచ్యూరిటీ పేరుతో, మెచ్యూరిటీ కాదు, గడిది గుడ్డు కాదు, వీళ్ళు స్టడీ చేస్తారు. అప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా ఇంకో ఫ్రెండ్ ఓ ఫ్రెండ్కి ఇంట్లో పరిస్థితి బాగలేదు అని వీళ్ళకి తెలిసింది అనుకోండి ఒక అమ్మాయికి, ఇంక వీడు రెడీ అయిపోతాడు అనమాట. రెడీ అయిపోయి మైహోనా అనేస్తాడు ఇమ్మీడియట్గా. ఈ మైహోనా ఇప్పుడు ఫేస్బుక్లో పరిచయం ఎవడో కొత్తోడు మైహోనా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అది ఇదని కబుర్లు చెప్తే పడిపోయిన అమ్మాయి తీసుకోనంత సమయం కూడా పట్టదు ఇక్కడ మైహోనా అనగానే. ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. అంటే ఈ ఈజీగా కనెక్ట్ అవ్వటానికి కారణం ఏంటి అనుకుంటే ఈ కారణాలన్నీ ఉన్నాయి. దీన్ని ఫిల్ చేయడానికి ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చి పడింది. అదే ఇప్పుడు ఈ సోషల్ మీడియా లేదనుకోండి, ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఎవరింట్లో వాళ్ళు ఫిట్స్ తెచ్చుకునో మానసిక సమస్యలతో సతమతం అవుతానో అసంతృప్తులతోనో కోపాలతోనో ద్వేషాలతోనో కలిసే ఉండేవాళ్ళు. వీళ్ళకి ఒక అవకాశం దొరికింది ఇప్పుడు. సరే ఇదైపోయిన తర్వాత సరే పోనీ వివాహేతర సంబంధాలతో ఆగుతున్నారా అంటే లేదు, చంపేదాకా వస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు అని అంటే మామూలుగా అయితే చక్కగా నీకు నాకు పసకట్లేదు అంటే విడాకులు తీసుకుని ఎవరిదోమన వాళ్ళు ఉండొచ్చు. నచ్చినోడు దొరికితే పెళ్లి చేసుకోవచ్చు, నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే మీ బాధలు మీరు పడతారు. కానీ ఈ మధ్యలో ఆస్తులు ఒకటి ఉంటుంది. ఈ ఆస్తులను హస్తగతం చేసుకోవటం కోసం చంపాలని చూస్తున్నారు. ఇవి మళ్ళీ సహజ మరణాలని క్రియేట్ చేస్తున్నారు. ఈ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు మామూలుగా విడాకులు తీసుకుంటాము అన్నారు అనుకోండి, పోనీ మ్యూచువల్ డివోర్సే అనుకోండి. మన చట్టంలో భర్త ఇవ్వదలుచుకుంటేనే వాటా భార్యకి సమాన వాటా కదా, అసలు ఆమె వాటాదారే కాదు. భర్త బతుకున్న రోజులు భర్త చనిపోతే ఆయన ఏమీ రాయకుండా చనిపోతేనే ఆమెకు హక్కు ఉంటుంది. ఈ రోజుకి మన చట్టం అదే, మహిళకి భర్త ఆస్తిలో హక్కు లేదు. అదే విదేశాల్లో హక్కు ఉంది. అందుకే ఖరీదైన అల్మనీలు ఉంటాయి అక్కడ. అందుకే విడాకుల కేసులు కూడా ఫాస్ట్గా సెటిల్ అవుతాయి అక్కడ. నువ్వు విడాకులు కావాలి అంటే చచ్చినట్టు అల్మనీ ఇచ్చి తీరాల్సిందే. నీ తాతకు తగ్గట్లు నీ హోదాకు తగ్గట్లు అల్మనీ ఇచ్చి తీరాల్సిందే. మన భారతదేశంలో ఎందుకు విడాకుల కేసులు సంవత్సరాల తరబడి 9 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎందుకు ఉంటున్నాయి? రీజన్ ఏంటి అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి ఆస్తులు. వైట్లో ఉన్న ఆస్తిలోనే భార్యకి హక్కు లేదు. ఏది సెటిల్ చేసుకోవాలి చేతులు దులుపుకోవాలి అనుకుంటే తప్పితే భర్త ఆస్తిలో అడిగే హక్కు లేదు. ఆమె భరణానికి అర్హురాలే. ఆ భరణం ఇవ్వకుండా తప్పించుకోవటానికి
ఈ కేసు తేలేలోపు మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోవటానికి మగవాళ్ళు వేసేన్ని కుప్పిగంతులు, డబ్బులున్న మగవాళ్ళు వేసేన్ని కుప్పిగంతులు ఈ మహిళ ఆ చెంప ఈ చెంప ఆమె చెప్పుతో ఆమె కొట్టుకొని నేను ఇన్ని రోజులు కోర్టులో పోరాడింది దీనికోసమా అనుకునేదాకా తీసుకొస్తారు మగవాళ్ళు. అంటే అందరినీ అనట్లేదు, అసలు సరైన మగాళ్ళు అయితే ఇక్కడ దాకా రావండి వ్యవహారాలు. ఇప్పుడు మాట్లాడుకునేది ఎవరి గురించి? ఈ భార్యను అర్జెంటుగా వదిలించుకుని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే ఈ భర్తను అర్జెంటుగా వదిలించుకుని ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు. ఇట్లాంటి కేసుల్లోనే కదా విడాకులకి వెళ్ళేది. పైగా మ్యూచువల్కి వేసుకున్నారనుకోండి 6 నెలల్లో వచ్చేసేస్తాయి. అసలు 6 నెలల దాకా ఎందుకు, నెలలోనే ఇప్పిస్తామని ప్రగల్భాలు పలికే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సరే, ఏది ఏమైనా సరే విడాకులు అనేది మన దేశంలో అంత ఈజీ కాదు. అలాగే ఆస్తుల్లో వాటాలు కూడా అంత ఈజీగా ఉండవు. చాలామంది ఏం చేస్తారు, అందుకే ఈ వివాహేతర సంబంధాలన్నీ ఇప్పుడు హత్యలుగా దారితీస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ భర్త ఏం చేస్తాడంటే పిత్రార్జితం నుంచి వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకు పంచాలి అనే ఒక అవసరం పడుతుందేమోనని వీళ్ళు మొదటి నుంచి ఇసుక తక్కడ పేడ తక్కడగా ఉంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆస్తులన్నీ అన్నల పేరుతోనో తమ్ముళ్ళ పేరుతోనో బదలాయింపు చేసేస్తారు. నా దగ్గర ఏమీ లేదండి అంటాడు. అప్పుడు ఏమి తీసుకుంటుంది ఆ భార్య? ఇలా మన దేశంలో నిజంగా భార్యలకు జరిగే అన్యాయాల్లో ఇట్లాంటి విషయాల్లో ప్రపంచంలో ఎక్కడా జరగదు. అదేంటండి మరి మహిళలు ఈ విధంగా చంపేస్తుంటే మీరేంటి మహిళల తరఫున మాట్లాడుతున్నారు అని ఇమ్మీడియట్గా వచ్చే క్వశ్చన్ ఇదే నాకు. కానీ ఎందుకు చంపుతున్నారు అంటే ఇట్లాంటివి జరగవు అంటే గనక వాళ్ళు చంపరు. ఒకప్పుడు అత్తగారులు మామగారులు భర్త కలిసి కిరోసిన్ స్టవ్లు పేలేయి. కోడలు వంట చేసేప్పుడే గ్యాస్ స్టవ్లు పేలేయి, కిరోసిన్ స్టవ్లు పేలేయి. ఏంటి అంటే అంతే, ఇంకా కోడలను వాళ్ళు వరకట్న వేధింపులతో చంపదలుచుకున్నారు. ఈ అమ్మాయి చచ్చిపోయింది అంటే ఇంకొక అమ్మాయి వస్తుంది అని. అయితే అట్లాంటి రోజులు ఈ సెటిల్ కానీ కేసులు కోర్టులలో ఇవన్నీ వెరసి ఏమైపోయింది అంటే సాగినన్ని రోజులు వివాహేతర సంబంధాన్ని గుట్టుగా సాగిద్దాం, అటు భర్త అయినా ఇటు భార్య అయినా. ప్రశ్న వచ్చింది అన్న రోజున ఎవరికి అడ్డంగా ఉన్నారు అనే గనక ఆలోచించుకుంటే ఎవరిది అప్పర్ హ్యాండ్ అయితే రెండో వాళ్ళని చంపేయటానికి సిద్ధపడిపోతున్నారు. అసలు ఇక్కడ మర్యాద, మానవత్వం, మంచి చెడు, అరే తల్లిదండ్రులను వదిలేసి నా దగ్గరకు వచ్చింది, నాతో పిల్లల్ని కన్నది, నేను ఆ అమ్మాయినా ఇలా చేయటం అనే ఆలోచన భర్తకు కానీ లేదు. నేను ఎన్నో కండిషన్స్ పెడితే కూడా అన్ని కండిషన్స్కి ఒప్పుకున్నాడు, అయినప్పటికీ ఇంకా తొక్కి నారదిద్దాము అనుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. లేరు అనేది లేదు. అమ్మాయిల్లో కూడా చాలామందిలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి. ఏమైనా సరే వాడిని సాధించి తీరాలి అనే ఒక మనస్తత్వం వచ్చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఏంటి? చంపటం మాత్రం పరిష్కారం కాదు. ఈజీగా అయితే విడాకులు తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు గడపండి. కానీ వీటన్నిటికంటే ముందు చేయాల్సింది ఏంటి అంటే వ్యవహారం సరిగా లేదు అన్నప్పుడు కూర్చుని మాట్లాడుకోండి. ఎగ్జాక్ట్లీ, ఒకరికొకరు టైం కేటాయించుకోండి. మీ ఇద్దరి వల్ల కాలేదు. ఇవాళ సోషల్ మీడియా తెలియని వాళ్ళు ఎవరూ లేరు, స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళు ఎవరూ లేరు, ప్రపంచం తెలియని వాళ్ళు అంతకన్నా లేరు. కౌన్సిలింగ్కి వెళ్ళండి, మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. కౌన్సిలింగ్లో కూర్చోండి. ఏది సరిదిద్దుకుందాము అనుకుంటే, సరిదిద్దుకోదలుచుకోలేదు అనుకుంటే విడాకులు ఆప్షన్గా తీసుకోండి తప్పితే చంపటాలు మట్టుకు ఇవి చాలా ఫ్యాన్సీగా అనిపించవచ్చు. ఈ వెబ్ సిరీస్లు ఇట్లాంటివన్నీ చూసి నిజ జీవితంలో ఇలా జరుగుతాయి అనుకోవచ్చు. చాలామంది ఈ చంపబోయే ముందు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు చంపటం ఎట్లా అని ఒక మోటు పద్ధతుల్లో చేస్తున్నారు, చేసి దొరికిపోతున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు చెప్పిన కేసులన్నీ, ఇందాక మనం మాట్లాడుకున్న కేసులు అన్నిట్లో కూడా దాదాపు అప్పటికప్పుడు స్పాట్లో ఎవిడెన్స్ దొరికి కానీ లేదు అనుకుంటే
ఒక నెల రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చి కానీ తేలిపోతున్నాయి కదా. పైగా ఈ చంపాలి అనుకునే దాంట్లో కూడా ఒక రకమైన క్రూరత్వం ఎక్కువైంది. ఇప్పుడు గుంటూరు అమ్మాయి ఎలా దొరికింది? బాయ్ ఫ్రెండ్ని అతను గుండెల మీద కూర్చోబెట్టింది. ఇప్పుడు ఎలాగో చచ్చిపోయాడు కదా, మీరు చేయాలనుకున్నారు, చేశారు, మీ పైచాచికత్వమే మిమ్మల్ని పట్టించింది కదా. ఇప్పుడు దిండు పెట్టి అదివాము, అది ఎవరైనా గుండె నొప్పి అని అనుకునే అవకాశం ఉంటుంది. పైగా అసలు ఇంకోటి, వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా చూసిన తర్వాత కూడా ఏ రోజుకైనా బయటకు వస్తుంది అనే ఒక నమ్మకం, ఈ అతి విశ్వాసం ఉంది చూసారా, ఆలోచనని చంపేస్తుంది అతి విశ్వాసం. అంటే తెలివిగా చంపమని చెప్పట్లేదండి నేను, మీ వల్ల కాదు అంటున్నా. చట్టం చెయ్యి చాలా పొడుగు, దొరికిపోతారు. అందుకోసం ఏంటి అంటే ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా, గొడవలు వస్తున్నాయి అన్నప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగు, అది కుదరదు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోండి, కానీ చంపుకోవడం మాత్రం మార్గం కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.